అందరికీ నమస్కారం. నోటికాడు కూర లాగేసుకుంటున్నారు. నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 15 మెడికల్ కళాశాలలకి అనుమతులు తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించేసి వాటిలో దాదాపు 10 మెడికల్ కళాశాలలు 80% పనులు కూడా పూర్తయిపోయినాయి. మిగిలిన 5 కళాశాలలు పనులు పూర్తయిపోయి ప్రారంభం కూడా జరిగిపోయినాయి. ఈ ఏడాది నుంచి తరగతులు కూడా ప్రారంభించాల్సి ఉంది. సీట్ల అలాట్మెంట్ కూడా జరిగిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే చిన్న చిన్న కారణాలు చూపించి వాటికి అనుమతుల్ని హోల్డ్ ఆన్ చేస్తుంది. ఏంట్రా అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటారు. సరే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్తాం. సో కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కదా, మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉన్నారు కదా, అక్కడ పోయి మాట్లాడొస్తే పనులు జరగవంటారా? జగన్ మీద ఉన్న కోపంతో జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టడం? దాదాపు 5 మెడికల్ కళాశాల అంటే ఒక కళాశాలకి 150 సీట్లు అనుకున్నా, దాదాపు 750 సీట్లు చిల్లర, అంటే 750 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇంకోటి ఏంట్రా అంటే ఈ ఏడాది నీట్లో ఉత్తీర్ణత సాధించిన శాతం కూడా ఎక్కువ ఉంది. 500 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది, కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. సో ఆ 750 సీట్లు కనుక మన రాష్ట్రంలో ఉంటే మన విద్యార్థులకి కొంచెం వెసులుబాటు ఉంటుంది కదా, అవకాశాలు దొరుకుతాయి కదా. ఒకవేళ కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా 750 సీట్లు పెరుగుతాయి కాబట్టి అవకాశం దొరుకుతుంది కదా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. ఎందుకు నోటికాడున్న కూడు లాగేయడం? జగన్ మీద ఉన్న కోపంతో ఊరికే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవడం? కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పింది. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని జిల్లాను విభజించారు. దాదాపు ఇప్పుడు 15 పైన కాలేజీలకి వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ అన్ని జరిగిపోయినాయి కూడా. ఇప్పుడు చిన్న చిన్న కారణాలు చూపించి వాటి యొక్క పనులు ఆపేసి వాటికి ఉన్న పర్మిషన్స్ హోల్డ్ ఆన్ చేసి అది ఎంతవరకు సమంజసం? అది జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వస్తుంది. ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఏంటో ఉపయోగం అంటే, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అక్కడ ఉన్న విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు ఈజీగా అందుబాటులోకి వస్తాయి. ఇదే కాకుండా ప్రతి జిల్లాకు హాస్పిటల్ ఉండడం వల్ల కూడా అక్కడున్న జనాలకి వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అది కాలేజెస్లో కావచ్చు లేదా హాస్పిటల్స్లో కావచ్చు, 2 విధాలుగాను మనకి ఉపయోగమే. సో ఇప్పుడు జగన్ మీద ఉన్న కోపంతో చిన్న చిన్న కారణాలు చూపించి అది ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూర్చొని మన సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడితే పనులు జరగమంటారా? ఖచ్చితంగా జరుగుతాయి. మనకి మేలు చేసే విషయాల్ని మనం ఎందుకు హోల్డ్ ఆన్ చేసుకోవడం?